వెల్కమ్ బ్యాక్ ట్రెండింగ్ సురేఖ. ఇవాళ మన ఇంట్లో పసుపు చెట్లు ఉన్నాయండి, వాడిపోతూ ఉన్నాయి. సరే హార్వెస్ట్ చేద్దాం కదా అని చెప్పి వచ్చానండి. చూడండి, ఇది పసుపు చెట్టు బాగా వాడిపోయింది కదా. మనం దీన్ని లోడుకొని పసుపు తీసుకుందామా. చిన్నవి పెట్టానండి, ఎంత వచ్చాయో చూడాలి. మనం ఇప్పుడు బయటికి తీస్తే ఎన్ని వచ్చాయనేది తెలుస్తుంది. వీటికి బాగా శక్తి కావాలండి. పాపం ఈ చెట్టుని ఇంకో చోట పెట్టాను, అక్కడ వచ్చిందని మళ్ళీ ఇక్కడ తీసాను. గడ్డ పెద్దదిగానే వచ్చింది, కానీ దీని పాపం నా చేతిలో కూడా పాడైపోయింది. ఇప్పుడు వేరేది ఏదైనా వస్తుందేమో చూద్దామా. పెద్దదిగానే వచ్చింది, ఎంతది వచ్చిందో మరి. అయ్యయ్యో, ఏంటో త్వరగా తీసేసినట్టున్నాను నేను. ఇంకా టైం పట్టేటట్టుంది దానికి. అంటే చెట్టు ఎండిపోయిన తర్వాత తీయాలో ఏమో. మామూలుగా అయితే ఇది మేలో వేసుకొని మళ్ళీ అంటే 1 year తర్వాత తీసుకుంటే బాగుంటుంది అన్నారు. కానీ నేను ఎప్పుడు వేసానో కూడా నాకు గుర్తులేదు. సరే కదా, చూద్దాంలే, చెట్టు వాడిపోతుంది కదా అని చెప్పి నేను ఈరోజు తీద్దామని చూశాను. కానీ అంత సక్సెస్ఫుల్గా వచ్చినట్లేదు. కానీ నేను చిన్న గడ్డ పెడితే పెద్ద గడ్డ ఊరింది. చూద్దాం ఇంకా ఏమన్నా ఉంటాయేమో, లోడదామా. దీనికి బాగా శక్తి ఉండాలండి. కింద మనం మంచిగా ఎరువు అట్లా పోసుకొని మంచిగా ఫర్టిలైజర్స్ అవి కానీ ఇచ్చామంటే నెక్స్ట్ టైం చాలా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను. అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఎలా ఉంది ఏంటి ఎలా పెంచుకోగలము అనేది తెలియలేదండి. నెక్స్ట్ టైం ఏంటంటే కంపల్సరీ మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఈసారికి ఇంతేనేమో పాపం, కొన్నే వచ్చాయి. ఇంకో చెట్లు కూడా ఉన్నాయి, చూద్దాము. ఈ ఎర్రలు వాటిని మనము సేఫ్గా చేసుకోవాలండి, లేదంటే మనకి మట్టి గుల్లం చేయడానికి కష్టమైపోతుంది. ఇది మనం చేయకపోయినా అవే చేసేస్తాయండి. కొంచెం మనం ఆకులు అట్లాగా వేసేసినా కానీ అవే మట్టిని చేసేస్తాయి నీట్గా. ఇంకో చోట కూడా ఉంది, దాన్ని కూడా తవ్వి చూసుకుందామా. ఇదండి, ఇక్కడేనండి, నేను ఆల్మోస్ట్ తవ్వేశాను. దాన్ని వీడియో తీసి చూపించలేకపోయాను, అందుకోసమనే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. పసుపు కొమ్ము చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఉన్నాయేమో చూద్దామండి. దీంట్లో పర్లేదండి, కొంచెం 2-3 వచ్చేటట్టు ఉన్నాయి. ఒకటి తీసాను నేను, ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దామా. వస్తున్నాయండి. కనిపిస్తుందా మీకు? నాకు కనిపిస్తుంది. అక్కడ కొంచెం నిదానంగా తీయాలండి. ఫాస్ట్గా తీసామంటే ఇందాకట్లాగే పాపం పాడైపోతుంది గడ్డలు. కొంచెం చేత్తో తీయలేం, కానీ చిన్నది ఏదన్నా తీసుకొని నెమ్మదిగా తీసుకుంటే మనకి వచ్చినవి ఇరిగిపోకుండా ఉంటాయి. కొమ్ములు అంటాం కదా అవి. చూడండి ఎంత పెద్దది వచ్చిందో. ఇంకొరవన్నీ బుడ్డేలాగా అనిపిస్తున్నాయి. ఇది ఒక్కటే సూపర్ వచ్చిందండి. ఇది ఇక్కడ బాగా ఎరువు పోస్తానండి నేను, ఎందుకంటే పక్కనే మల్లె చెట్టు ఉంది, వాటి కోసం అని చెప్పేసి ఎరువు వేస్తాను. దానివల్ల బాగా ఊరిందనిపించింది నాకు. ఇంతేలాగుందండి. సరే, మనము వీటిని నెక్స్ట్ ఇయర్ కోసం పెట్టుకుందాము. నేను February 15 పెడుతున్నానండి. దీన్ని బాగా ఉంచుదాం. నెక్స్ట్ మే వచ్చేదాకా ఉంచామంటే ఎన్ని వస్తాయనేది మీకు అప్పుడు కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను. నాకు ఇది కొన్ని వాడుకోవాలనిపిస్తుంది, కానీ కొన్నే ఉన్నాయి కదా. అంటే ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి నేను. ఇంకా మళ్ళీ మనం ఇవ్వాలి, కానీ ఎవరిని అడగకూడదు. మన విత్తనం మనమే జాగ్రత్త చేసుకొని పెట్టుకున్నామంటే 10 మందికి ఇవ్వచ్చండి. అవసరమైనప్పుడు మనం వాడుకోవచ్చు, ఎక్కువైపోతే మిగతా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. నేను ఒక చిన్నది వేరే వాళ్ళు ఇచ్చారండి, దాన్ని తెచ్చి ఇప్పుడు నాకు 5-6 కొమ్ముల దాకా వచ్చాయండి. 2 కొమ్ములు మంచిగా పెద్దవిగా వచ్చాయి కదా, చిన్న కొమ్ములు ఒక 5-6 వచ్చాయి. మొత్తం చిన్న వాటితో సహా వేసుకున్న ఒక 10 కొమ్ములు వచ్చినట్టేనండి. మెయిన్ పెద్ద కొమ్ములు 2 వచ్చినా కొరవన్నీ చిన్న చిన్న పిలకల్లాగా వచ్చున్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ సంవత్సరానికి వస్తాయి. చూద్దాం ఎన్ని పంట పండిద్దాము. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్.